ఢిల్లీలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది? ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త పెట్టినటువంటి ఒక స్టేటస్ సోషల్ మీడియాలో పదే పదే సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక ఫోటోకి సంబంధించి మనం ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాం. ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏంటి, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నది ఏంటి అనే దానికి సంబంధించి మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ ఆ ఫోటోకి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి మనం చూద్దాం. విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి నిరసనల్లో డిమాండ్లు కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం డిమాండ్ చేశారు అనేటువంటిది ఫస్ట్ మాట. రెండవది ఉమర్ ఖాలీద్ను విడుదల చేయాలని కోరుతున్నారు. మూడవది ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని చెప్తున్నారు. నాలుగోది కొత్త FCRA చట్టాన్ని రద్దు చేయాలని, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక విద్యార్థుల కోసం చేస్తున్న నిరసనలో ఈ డిమాండ్లు ఎవరి కోసం అనేటువంటి దానికి సంబంధించి ఒక చూస్తున్నాము. విద్యార్థుల భవిష్యత్తు పేరుతో రాజకీయ ఎజెండా. అక్కడ ఉన్నటువంటి 4 అంశాల్లో ఏ ఒక్కటైనా సరే, ఏ ఒక్క అంశానికైనా సరే కాక్రోచ్ పార్టీ బయటికే ఉన్న మాట్లాడిందా? లేకపోతే ఆ మాట అడిగారు అని ఎవరైతే కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ దగ్గరకు వచ్చారో ఆయన అమిత్ షాకి వెళ్ళి చెప్తే భారతీయ జనతా పార్టీ ఆ విధంగా అనౌన్స్ చేసిందా? నిజంగా అలా చెప్పుంటే ఏంటి మీ డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయని గట్టిగా అడిగేవారు కదా. అసలు ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తుందా? కాక్రోచ్ పార్టీ దేనికోసం డిమాండ్ చేస్తోంది? కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీకి భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినందుకు ఆ ఒక్క వ్యక్తిని బర్తరఫ్ చేయాలి, మీరు మంత్రి పదవి నుంచి తీసేయాలి అనే దాంతో మొదలైనటువంటిది. అక్కడి నుంచి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కావచ్చు, విద్యార్థుల మీదకి పోలీసులే తిరిగి రాళ్లు వేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయిపోయి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల మీద జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలి, రాజీనామా చేయాలని ఆయన నివాసం ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తర్వాత అరెస్టుల పర్వం అవన్నీ కొనసాగాయి. ఆ డిమాండ్లకు సంబంధించి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ వద్దకు వచ్చారు, అరెస్ట్ చేసేటువంటి విజువల్ని కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి జితేంద్ర సింగ్ వచ్చారు, మా డిమాండ్లు ఇవే అని చెప్పారు. అమిత్ షాతో వెళ్ళారు, మాట్లాడారు. తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్. ఇదే కానీ అక్కడ జరిగినది ఏంటి? అక్కడ కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది వారి డిమాండ్లు ఇవి అని సందర్భం లేనివి, అసలు దేశవ్యాప్తంగా లేనటువంటి అంశాలని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త పెట్టుకున్నటువంటి స్టేటస్ నుంచి తీసుకున్నది. అలాగే పదే పదే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ఫోటోకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఉమర్ ఖాలీద్ను విడుదల చేయాలని వారెందుకు కోరేటువంటి పరిస్థితి ఉంటుంది? అసలు ఆ అంశం ఎక్కడైనా చర్చకు వచ్చిందా? అంటే నెగిటివ్ ప్రచారమా, లేకపోతే ఈ స్థాయిలో ఉద్యమం జరిగింది, ప్రజల్లోకి ఈ విషయం బలంగా వెళ్ళింది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి పాలిటిక్సా? ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని వాళ్ళు ఎందుకు అడుగుతారు? కొత్త FCRA చట్టాన్ని రద్దు చేయాలని కూడా మోదీ రాజీనామా చేయాలని వారెందుకు డిమాండ్ చేస్తారు? వాటిల్లో ఎక్కడైనా సరే పొంతన ఉన్నటువంటి పరిస్థితి ఉందా? దేశంలో ఉన్నటువంటి అంశాన్ని, బర్న్ అవుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు మనం ఇందాకే మాట్లాడుకున్నాం. సో ఇటువంటి ఒక పెను విపత్తు కానీ, ఒక ఉద్యమం కానీ వచ్చినప్పుడు గత 12 సంవత్సరాల్లో ఏదో ఒక మ్యాసివ్ ఇష్యూ తోటి డైవర్ట్ అవుతూ ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కానీ, కాక్రోచ్ పార్టీ కానీ ఆ విధంగా డిమాండ్లు చేస్తుందా? ఒకవేళ అదే డిమాండ్లు కానీ పెట్టుంటే ఇమ్మీడియట్గా జితేంద్ర సింగ్ ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ ఇవి అడిగారు, కాక్రోచ్ పార్టీ ఇది అడుగుతోంది అని గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసేవాళ్ళు. ఆ ఇష్యూ వేరే విధంగా ఉండేది. కానీ ఎందుకు విద్యార్థుల అంశంలో తప్పు చేశామని ఒప్పుకొని కేంద్ర మంత్రిని రాజీనామా చేయిస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఈ ఇష్యూ సద్దుమణిగిపోయేది. ఇప్పుడు కొత్త పుంతలు దొక్కుతోంది అంశం, రాజకీయపరమైనటువంటి అంశంగా ఇది మారుతోంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా మేల్కోకపోతే ఇబ్బందులు తప్పవు అనేటువంటి మాట. జరిగినదేంటి, ప్రచారం చేస్తున్నది ఏంటి, వాస్తవం అనేది అందరి కళ్ళకు కట్టినట్టుంది. అలాగే ఢిల్లీలో ఏం జరుగుతుందనేది గత 2-3 రోజుల నుంచి జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలుసు. కానీ జరుగుతున్న ప్రచారం గ్రామ గ్రామాన ఇలాంటి అంశాలను సర్క్యులేట్ చేస్తే నిజంగా జనం నమ్మేటువంటి పరిస్థితి ఉందా?
విద్యార్థులు డిమాండ్ చేసింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఆ అంశం సబబుగా ఉంది. తప్పు జరిగింది, దానికి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని చెప్పారు. కానీ జరుగుతున్నటువంటి ప్రచారం ఈ విధంగా ప్రచారం చేస్తే అది ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళి అధికారం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ జెన్జీ తరాన్ని తక్కువ అంచనా వేయొద్దని వారు చెప్తున్నారు. ఈ అంశం కింద సోషల్ మీడియాలో చూసినటువంటి కామెంట్స్, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు భారతీయ జనతా పార్టీ చేసుకుంటూ వెళ్తోంది, దయచేసి ఇలాంటి ప్రచారాలని ఖండించాలని నేను చెప్తున్నారు. సో సీరియస్గా కానీ ఈ ఇష్యూని మాత్రం తీసుకోకపోతే మాత్రం పెను విపత్తు తప్పదు. ఈ ఉద్యమం కానీ ఊపందుకుంది అని అంటే తర్వాత రాజకీయ పునాదులు కదిలిపోతాయి. ఎగ్జాంపుల్స్ కూడా మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్, అలాగే తమిళనాడులో, మన దేశంలో కూడా జరిగింది. ఈ తరం ఏది మర్చిపోదు. సోషల్ మీడియా అనేది ఉంది, ప్రతిదీ కూడా గుర్తు చేస్తుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ అంశం మీద ధర్నా చేస్తుంది? విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో వారి జీవితాలు అన్యాయం అయిపోతుంది. చదువుకున్న తర్వాత మా పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 10,000 మందికి పైగా అక్కడికి వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం నిరసనల్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో బాష్పవాయువు ప్రయోగించింది, లాఠీచార్జ్ చేసింది. తిరిగి వారు విసిరినటువంటి రాళ్లని పోలీసులు అఫీషియల్గా తిరిగి వాళ్ళ మీదకి విసిరేటప్పటికీ పోలీసుల దగ్గర డిఫెండ్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. బట్ నిరసనకారుల దగ్గర ఏముంటాయి? వాళ్ళకి ఆ రాళ్లు తగిలి తీవ్రమైనటువంటి గాయాలతో అపస్మారక స్థితిలో కొంతమంది, విషమ పరిస్థితుల్లో కొంతమంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొంతమంది ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదని కూడా చెప్తున్నారు. ఈ స్థాయిలో విద్యార్థులు ఉద్యమిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున కొంతమంది చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని చూసి నిజంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే సిగ్గుపడాలి అనేటువంటి మాట, ఒక మాట చెప్తూ ఉన్నారు. నిజంగా ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తున్నారో, అసత్యపు ప్రచారం షేర్ చేసినా, వాట్సాప్లో పెట్టినా కానీ దీనికి సంబంధించి సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఆ ఫోటో కింద ఒక నెంబర్ కూడా మీకు కనపడుతుంది. ఆ ఫోటో కింద ఒకసారి ఫుల్ స్క్రీన్ చూద్దాం. దాని కింద ఆ నెంబర్ కనపడుతుంది. ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ ఆ నెంబర్ ఎవరిచ్చారు, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా మీరు చేయండి. తర్వాత దానికి సంబంధించి కూడా వాస్తవ పరిస్థితుల్ని ఎంక్వైరీ చేయండి అని చెప్తున్నాం. ఒకసారి మనం ఆ నెంబర్ని చూడొచ్చు. 9111666766. ఒకసారి మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారా, కాల్ చేస్తారా, చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ధర్మధ్వజం పోస్టులు మీరు వ్యక్తిగతంగా పొందడానికి జై శ్రీరామ్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి ఆ నెంబర్కి. ఇంకెక్కడి జై శ్రీరామ్ రాజకీయాలు, ఇంకెక్కడి పాకిస్తాన్ రాజకీయాలు? ఇంకా అదే ధోరణిలో పోతే ప్రజలు విశ్వసిస్తారా? నిజంగా ఇలాంటి అసత్య ప్రచారాలని తిప్పికొట్టకపోతే నిజంగా రాబోయే రోజుల్లో జరిగినదేంటి, ప్రచారం చేస్తున్నదేంటి, అసలు మనం తెలుసుకున్నది, మనం చూస్తున్నది కూడా వాస్తవమా కాదా అనేటువంటి ఒక భ్రమ కల్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దయచేసి ఆ ఫోన్ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేస్తారా, వాట్సాప్ చేస్తారా? ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేయండి. అలాగే ఇలాంటి ప్రచారాలని తిప్పికొట్టడానికి ప్రతిసారి కూడా జై శ్రీరామ్ అనేటువంటి పదం నడవదు. అలాగే ప్రతిసారి కూడా పాకిస్తాన్ని బూచిగా చూపడం కుదరదు. సో అలాంటి అంశాలని, ఆ పైన ఉన్నటువంటి ఆ డిమాండ్లు ఎవరైతే ఇటువంటి ప్రచారం చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, దేశ ప్రజలు బాగా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఆ నెంబర్ పక్కన ఉన్నటువంటి ఆ కొటేషన్ బట్టి మనం చూస్తున్నాం. ధర్మధ్వజం పోస్టులు మీరు వ్యక్తిగతంగా పొందడానికి జై శ్రీరామ్ అని వాట్సాప్ ద్వారా చేయండి. ఇప్పటికీ కూడా అదే ధోరణిలో వెళితే మాత్రం ప్రజలు ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఉద్యమించారు, రేపు తిరగబడతారు. గతంలో రైతులు ఢిల్లీలో ఏ స్థాయిలో ఉచ్చు బిగించారో చూసాం మనం. వారు అనుకున్నది సాధించారు వాళ్ళు. అదేవిధంగా దేశ ప్రజలందరూ అన్ని రాష్ట్రాల నుంచి కానీ ఢిల్లీకి తరలి వస్తే పరిస్థితి ఏంటి? 10,000 మందితో సరిపోయింది. ఒకవేళ 10 లక్షల మంది వస్తే తప్పకుండా ఏ ప్రభుత్వమైనా సరే, ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటిది ఏదైనా సరే దిగి రావాల్సిందే, రాజీనామా చేయాల్సిందే. రాజీనామా ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ చేస్తే బాగుంటుందనేటువంటి మాట విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఆ ఒక్క రాజీనామాతో పోయేదానికి ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు, విద్యార్థులకు అవకాశం ఇచ్చారు. దేశం మొత్తం నిజంగా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుందా అనేటువంటి స్కోప్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని కూడా ఈ విధంగా చర్చ అయితే జరుగుతోంది. దయచేసి జరుగుతున్నటువంటి ఉద్యమం వాళ్ళ భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనేటువంటి ఒక సంకల్పం కానీ ఉంటే, ఒకవేళ నిజంగా
గతంలో కొన్ని పారదర్శక రాజకీయాలు జరిగాయి. ఒకే ఒక్క సభ్యుడు ఓటు తక్కువైందని వాజ్పేయి మొత్తం ప్రభుత్వాన్నే ఆయన పోగొట్టుకోవాల్సి వచ్చింది. అటువంటి భారతీయ జనతా పార్టీలో కొంతమంది చేస్తున్నటువంటి ఇలాంటి అసత్య ప్రచారం, అందరూ కాకపోయినా కొంతమంది చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అలాంటి వాళ్ళని గుర్తించాలి. వాస్తవాల్ని మాత్రమే, వాస్తవం చెప్పకపోయినా పర్వాలేదు, ఈ విధంగా నెగిటివ్గా చెప్పడం వల్ల తప్పుదో పట్టించినటువంటి వారు అవుతారని కూడా సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ఆధారంగానే ఈ వార్తని ప్రసారం చేస్తున్నాం. నిజాలు దేశం మొత్తానికి తెలుసు, కానీ జరుగుతున్నటువంటి ఈ విధమైన ప్రచారం ప్రజలందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వార్తని మేము ప్రసారం చేస్తున్నాం. ఆ కింద కనబడుతున్న నెంబర్ 9111166766 ఆ నెంబర్కి దయచేసి మీరు వాట్సాప్ చేస్తారా, ఫోన్ చేస్తారా? ఫోన్ చేయండి, కనుక్కోండి. అక్కడ పక్కన ఉన్నటువంటి దానికి #ధర్మధ్వజం పోస్టులు మీరు వ్యక్తిగతంగా పొందడానికి జై శ్రీరామ్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి అని అన్నారంటే అక్కడే అర్థమవుతుంది. ఇక్కడ రాముడిని కించపరచడమో లేకపోతే పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా ఉండటాన్ని తప్పు పట్టడం లేదు, కానీ ప్రతిసారి అదే ధోరణితో వెళితే నిజంగా ప్రజలు ఆలోచిస్తారు, చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇకనైనా రాజకీయ పార్టీలు, అది ఎవరైనా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతరత్ర ఎవరైనా సరే, దయచేసి కళ్ళు తెరిచి ఆలోచించండి. కళ్ళు తెరిచి వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి, వాస్తవాన్ని మీరు చూడండి, వాస్తవాన్ని గ్రహించండి అని కూడా చెప్తున్నారు. తేడా వస్తే, పార్టీ అధికారం కోల్పోతే మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి దాదాపుగా 15-20 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది ఎవరైనా కానీ మూస రాజకీయ ధోరణికి స్వస్తి పలికి పారదర్శకమైనటువంటి రాజకీయాలు చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.